Hello aspirants, so welcome back to Competitive Hunters. So day 6 of Biology 10 days challenge. సో మనం నిన్న డే 5లోని ఎక్స్క్రీటరీ సిస్టమ్ని మనం కవర్ చేసుకున్నాము. సో టుడేస్ డే 6 టాపిక్ ఈస్ అవర్ సెన్స్ ఆర్గాన్స్. ఓకే, సో ఛానల్కి ఎవరైనా కొత్తగా ఉన్నవారు సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ లాస్ట్ వరకు కూడా సెషన్ ని చూడండి. ఇట్ విల్ బి అమేజింగ్ అండ్ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ ఎగ్జామ్ ఓరియంటెడ్ కంటెంట్. ఓకే, సో నిన్న మనము ఎక్స్క్రీటరీ సిస్టమ్ ని కవర్ చేసాము. సో జస్ట్ మన ఆనవాయితీ ప్రకారం రెగ్యులర్ గా మనం ఒక రివిజన్ చేస్తాం కదా, సో ఒక రివిజన్ చేద్దాం ఈ రోజు కూడా. సి ఫస్ట్ క్వశ్చన్, అనీరా ఈజ్ ఎ డిసార్డర్. సో ఇది దేనికి సంబంధించిన డిసార్డర్ అంటున్నారు. సో ఇది మనకి యూరిన్ అనేది మనకి ఫార్మేషనే అవ్వదు అనమాట. సో ఈ యొక్క పర్టిక్యులర్ డిసీజ్ అటాక్ అయినప్పుడు హ్యూమన్స్ లోని నో యూరేషన్, ఓకే, యూరినేషన్ అసలు ఫామ్ అవ్వదు యూరిన్ అనేది. నెక్స్ట్, యూరిక్ యాసిడ్ ఈజ్ వేస్టేజ్ అబ్జర్వ్డ్ ఇన్. సో మనం డిఫరెంట్ క్రియేచర్స్ లోని ఏమేమి వేస్టేజెస్ ఉంటాయి, ఓకే, అవన్నీ మనం చూసుకున్నాము. ఓకే, సో అమోనియా ఫిష్ లో ఉంటుంది, దట్ ఈస్ ఫిష్ అనేది ఎక్స్క్రీటరీగా వేస్టేజ్ వదిలేస్తూ ఉంటుంది. సో యూరిక్ యాసిడ్ వచ్చేసి మనం యానిమల్స్ అండ్ హ్యూమన్స్ లోని మనము అబ్జర్వ్ చేయొచ్చు. ఓకే, ఎవరిలో? యానిమల్స్ అండ్ హ్యూమన్స్ లో. నెక్స్ట్ క్వశ్చన్, నెఫ్రిడియా ఈస్ ఎక్స్క్రీటరీ ఆర్గాన్. సో ఇప్పుడు మనకి హ్యూమన్స్ కి కిడ్నీ ఎలానో డిఫరెంట్ ఆర్గానిజమ్స్ కి డిఫరెంట్ ఎక్స్క్రీటరీ ఆర్గాన్స్ అనేవి ఉంటుంది. సో లివింగ్ ఆర్గానిజమ్స్ అందరికీ కూడా ఏం జరుగుతుంటుంది, లైఫ్ చేయడానికి మెటబాలిక్ యాక్టివిటీస్ జరుగుతూ ఉంటుంది. సో ఈ యాక్టివిటీస్ లోని కొంత వేస్టేజెస్ అనేది బాడీ క్రియేట్ చేస్తుంది ఆబ్వియస్ గా ప్రతి క్రియేచర్ కి, భూమి మీద ఉన్న ప్రతి లివింగ్ ఆర్గానిజమ్స్ కి. సో ఇది అనేది పర్టిక్యులర్, ఇప్పుడు మనకి కిడ్నీస్ నుంచి కిడ్నీ అనేది ఎలా ఫిల్టరేట్ చేసి పంపించేస్తూ ఉంటుందో డిఫరెంట్ ఆర్గానిజమ్స్ కి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పార్ట్స్ ఉంటుంది. సో నెఫ్రీరియా అనేది ఎర్త్ వామ్ కి సంబంధించిన ఎక్స్క్రీటరీ ఆర్గాన్ అనమాట. సో ఇలా మనం డిఫరెంట్ ఆర్గానిజమ్స్ యొక్క ఎక్స్క్రీటరీ ఆర్గాన్స్ చూసుకున్నాము. నెక్స్ట్, గ్లోమెరులస్. సో మనం కిడ్నీ ఫంక్షనాలిటీ, అందులో ఉన్న పార్ట్స్ ఏంటి, అది ఎలా ప్రాసెస్ అవుతుంది అన్ని కవర్ చేసుకున్నాం కదా. సో గ్లోమెరులస్ అనేది ఎక్కడ ఉంటుంది? కిడ్నీలో ఉంటుంది. పర్టికులర్ గా చెప్పాలి అని అంటే నెఫ్రాన్ లో ఉంటుంది. ఓకే, నెక్స్ట్ హ్యూమన్ ఎక్స్క్రీటరీ ఆర్గాన్ డీసీ ఏంటి? ఆబ్వియస్లీ కిడ్నీ. ఓకే, సో జస్ట్ మనకు ఒక స్మాల్ రీక్యాప్ అయితే అయిపోయింది ఎస్టర్డే సెషన్ మీద. సో మనం టుడేస్ సెషన్ మనం అబ్జర్వ్ చేద్దాం. ఓకే, సో ఈరోజు సెన్స్ ఆర్గాన్స్ ఆర్ వెరీ 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 ఇంపార్టెంట్ ఫర్ అస్. ఓకే, 5 సెన్స్ ఆర్గాన్స్ ఉంటాయి ఎవరికైనా సరే హ్యూమన్స్ కి. ఓకే, దోస్ ఆర్ వాట్? 5: ఇయర్, నోస్, ఐస్, స్కిన్, టంగ్. ఓకే, సో 5 సెన్స్ ఆర్గాన్స్. సో ఫస్ట్ మనం స్కిన్ గురించి డిస్కస్ చేద్దాము. సో స్కిన్ లోని ఇప్పుడు మనకి అంతా కూడా మనకి ఈ కనిపించే స్కిన్ మొత్తము మన బాడీ మొత్తం కూడా ఫ్లెష్ తోని కవర్ అయి ఉంటుంది. బోన్స్ పైన మనకి మజిల్స్ ఉంటుంది. సో దానిపైన మనకి స్కిన్ ఉంటుంది, అవునా కదా? సో స్కిన్ అనేది 2 layers లో ఉంటుంది. ఓకే, ఎపిడర్మిస్, డెర్మిస్ అండ్ హైపర్డర్మిస్. ఓకే, 3 layers లో ఉంటుంది మనకి. సో ఇంకా ఫస్ట్ లేయర్ లో మనం కనుక చూస్తే ఎపిడర్మిస్ లోని ఇందులో మనకి కెరటైన్స్ అనేవి ఉంటుంది, కెరటనాయిడ్స్, కెరటిన్స్. సో మీరు విన్నట్లయితే కెరటిన్స్ మీరు ఎక్కువగా షాంపూస్ మీద చూసుంటారు. అమ్మాయిలకి అయితే ఇది బాగా తెలుస్తుంది, బట్ అబ్బాయిలకి అయితే అడ్వర్టైజ్మెంట్స్ లో చూసేటప్పుడు కెరటిన్ థెరపీ అని చెప్పేసి కొన్ని బ్యూటీషియన్స్ సంబంధించిన ఫేమస్ పెద్ద పెద్ద బ్యూటీ పార్లర్స్ లో మీరు యూస్ చేస్తూ వినుంటారు కెరటిన్ థెరపీ అని చెప్పి. షాంపూస్ మీద కూడా విత్ కెరటిన్ అని చెప్పేసి షాంపూస్ మీద కూడా అడ్వర్టైజ్మెంట్ లో షాంపూస్ లో కూడా చెప్తుంటారు. సో ఈ కెరటిన్ అనేది మనకి ఎలా యూస్ అవుతూ ఉంటుందంటే దిస్ ఈస్ ఎ టైప్ ఆఫ్ మన విటమిన్ అని చెప్పొచ్చు. సో హెయిర్ యొక్క గ్రోత్ మనకి దీని ద్వారానే మనం అబ్జర్వ్ చేయొచ్చు హెయిర్ యొక్క ఇది. సో హెయిర్ గ్రోత్ కి మనకి ఇది చాలా ఇంపార్టెంట్. సో స్కిన్ అంటే మనకి ఇదే కాదు, సో స్కల్ మీద ఉన్న స్కిన్ కూడా స్కిన్ కిందనే వస్తుంది. సో ఇక్కడ నుంచే కదా మనకి హెయిర్ అనేది గ్రోత్ అవుతూ ఉంటుంది. ఓకే, సో దీనివల్ల ఏమవుతూ ఉంటుంది? హెయిర్ సిల్కీగా, షైనీగా,
ఓకే. సో చాలా మంది ఏం చేస్తుంటారంటే పర్మనెంట్ స్ట్రెయిటనింగ్ చేసుకుంటూ ఉంటారు. సో ఆబ్వియస్‌గా నేను కూడా చిన్నప్పుడు ఉన్నప్పుడు హీరోయిన్స్ వీళ్ళు యాక్ట్రెస్, మోడల్స్‌ని చూసి సో ఆ టైప్ ఆఫ్ హెయిర్ కావాలి అని చెప్పి ఓకే. పెద్దయ్యాక మంచిగా జాబ్ చేసుకొని డబ్బులు సంపాదించుకొని ఫస్ట్ పర్మనెంట్ స్ట్రెయిటనింగ్ చేసుకోవాలి అని అనుకునేదాన్ని. బట్ ఆఫ్టర్ సర్టెన్ పీరియడ్ అయిన తర్వాత ఒక పర్టిక్యులర్ ఏజ్ వచ్చిన తర్వాత పర్మనెంట్ స్ట్రెయిటనింగ్‌లో వాళ్ళు ఏం చేస్తారు అనంటే చాలా అమౌంట్ ఆఫ్ హీట్ అనేది వాళ్ళు అప్లై చేస్తారు మన హెయిర్‌కి. సో ఇలా అప్లై చేయడం వల్ల ఏమవుతూ ఉంటుందంటే అక్కడ మనకి స్కల్ మీద ఉన్న స్కల్‌లోని ఆ హీట్ అంతా కూడా అది తీసుకొని, అందులో నేచురల్‌గా మన బాడీలో నేచురల్‌గా క్రియేట్ చేసే ఈ కెరటిన్స్ అన్నీ గూడా డెస్ట్రాయ్ అయిపోతుంది. అంటే ఆ హీట్ వల్ల ఇంకా అది నెక్స్ట్ కూడా మళ్ళీ తర్వాత గూడా నెక్స్ట్ పీరియడ్‌లో గూడా నెక్స్ట్ టైమ్‌లో గూడా అది ఇంకా సెల్స్ అనేది అది క్రియేట్ చేయలేదు. ఓకే. ఆ హీట్ వల్ల అన్నీ డ్యామేజ్ అయిపోతుంది. సో, వీళ్ళు ఏంది అంటే ఆర్టిఫిషియల్‌గా ఈ యొక్క కెరటిన్ అనేది వీళ్ళు అప్లై చేసి స్కిన్‌కి హీట్ ఎక్కువగా ఒక టెంపరేచర్‌లో పెట్టి హెయిర్ స్ట్రెయిట్ జేస్తారు. సో, అది పర్మనెంట్ స్ట్రెయిటనింగ్ అంటారు గానీ, బట్ అది మనము ఒకసారి చేసుకుంటే ఖచ్చితంగా చేసుకుంటూ ఉండాల్సిందే. ఆర్ ఎల్స్ ఆ హెయిర్ అనేది చాలా ఇంకా కెరటిన్ అనేది ఇంకా అది ప్రొడ్యూస్ చేయలేదు మన స్కిన్. ఇంకా లైఫ్ లాంగ్ ప్రొడ్యూస్ చేయలేదు. ఒకసారి గనక మనం తీసుకున్నట్లయితే. సో, సో ఆబ్వియస్‌గా ఒకసారి తీసుకుంటే ఖచ్చితంగా ఇంకా లైఫ్ లాంగ్ తీసుకుంటూ ఉండాల్సిందే. హెయిర్ అంతా కూడా ఎందుకు చేసుకున్నానబ్బా! అని జెప్పేసి అనిపిస్తూ ఉంటుంది. సో, అవైతే నార్మల్‌గా మనలాంటి వాళ్ళకైతే సెట్ అవ్వదు. సో, వాళ్ళకది ప్రొఫెషన్ గాబట్టి, సో, వాళ్ళు గూడా మనలా చింపిరి జుట్టు యేసుకుని ఉంటే వాళ్ళని ఎవరు చూడరు ఆబ్వియస్‌గా. సో, వాళ్ళు కొంచెం మనం డైలీ జూసే లేడీస్, మనం డైలీ జూసే అమ్మాయిల కన్నా కొంచెం డిఫరెంట్‌గా ఉంటేనే వాళ్ళని ఎవరైనా చూడ్డానికి, వాళ్ళు షాప్ ఓపెనింగ్స్‌కి వస్తే చూడ్డానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటాము. సో, అందుకని వాళ్ళకి అది ఒక టైప్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్ అన్నమాట. సో, వాళ్ళు వాళ్ళ అపియరెన్స్‌ని వాళ్ళు ఇన్వెస్ట్ చేసుకుంటారు. నాట్ ఓన్లీ ఫీమేల్ యాక్ట్రెస్, మేల్ యాక్టర్స్ కూడా వాళ్ళు చేసేది గూడా అదే. ఓకే. సో, కమింగ్ టు హియర్ ఇంకా మనకి ఔట్ ఆఫ్ టాపిక్ చాలా వెళ్ళిపోతూ ఉంది. సో, ఎపిడెర్మిస్ అనేది ఈ యొక్క కెరటిన్స్ ప్రెజెంట్ అయ్యేది మనకి ఎపిడర్మిస్ లేయర్ లోనే. సో కమింగ్ టు ఇందులోని ఇంకేముంటుందంటే లెగర్ లెగర్హెన్స్ లెగ్రాన్స్ సెల్స్ అనేవి కూడా ఉంటాయి మనకి ఎక్కడ ఎపిడర్మిస్ లోని. సో ఇది ఏం చేస్తుంది అంటే మనకి స్కిన్ పైన ఏదైనా ఎక్స్టర్నల్ హార్మ్ఫుల్ ఏజెంట్స్ ఏదైనా ఇన్సైడ్ రాబోతుంది అని తెలిసినప్పుడు ఇది అనేది సిగ్నల్స్ పంపిస్తూ ఉంటుంది. సో ఇలా హార్మ్ఫుల్ అనేది మన లోపల ఎంట్రీ అవ్వబోతుంది అని చెప్పి ఇది సిగ్నల్స్ కాషియస్ అనేది పంపిస్తూ ఉంటుంది. ఏంటి లెగరెన్స్ సెల్స్. సో ఇది కూడా మనకు ఉండేది ఎపిడర్మిస్ లోని. సో ఇంకా డర్మిస్ కి వస్తే డిసీజ్ ది ఎక్కువ లెంత్ ఉంటుంది, ఎక్కువ డీప్ ఉంటుంది. ఓకే మనకి లేయర్స్ అన్నిట్లో చూస్తే. సో ఇందులోని బ్లడ్ సెల్స్, బ్లడ్ వెజల్స్ కానీ బ్లడ్ సెల్స్ కానీ ఓకే ఏదైనా మనం చెప్పుకోవచ్చు. సో ఇంకా నెక్స్ట్ సెబేషియస్ గ్లాండ్స్. సో ఈ సెబేషియస్ గ్లాండ్స్ అంటే ఏంటి అని అంటే ఇక్కడ మనకి ఇది అనేది కాషన్ ఇస్తుంది అని చెప్పాను కదా. సో ఇలా కాషన్ ఇచ్చినప్పుడు ఈ సెబేషియస్ గ్లాండ్స్ అనేది వాటితో ఫైట్ చేయడానికి ఆర్బీసీస్ ని తీసుకెళ్తుంది అనమాట. ఎవరు సెబేషియస్ గ్లాండ్స్. సో దిస్ ఈస్ ది ప్రైమ్ రెస్పాన్సిబుల్ ఆఫ్ అటాకింగ్ అంటే ఈ ఆర్బీసీస్ అన్నిటిని కూడా నిద్రలేపి పదని పదని చలో చలో మనకి వార్ చేసేయడానికి టైం వచ్చింది అని చెప్పి నిద్రలేపి ఆర్బీసీస్ ని ఆ వచ్చిన బయట నుంచి వచ్చిన దండయాత్రకి వచ్చిన వాళ్ళని వీళ్ళతోని ఫైట్ చేపిస్తూ ఉంటుంది అనమాట సెబేషియస్ గ్లాండ్. సో ఇది కూడా మనకి ఎక్కడ ఉంటుంది డర్మిస్ లేయర్ లోనే ఉంటుంది. ఓకే మనకి ఇంకా స్కిన్ కి సంబంధించిన హెల్త్ ఇష్యూస్ కి సంబంధించినవన్నీ కూడా సరే మనకి రిలేటెడ్ టు హెల్త్ ఇష్యూస్ ఏంటి స్కిన్ యొక్క హెల్త్ ఇష్యూస్ గురించి అన్నిటికీ మనకి డర్మిస్ లోనే మనకి ఉంటుంది మేజర్ గా. నెక్స్ట్ హైపర్డర్మిస్ గురించి వస్తే మనకి ఇందులోని చాలా మంది ట్రైగ్లిజరైన్స్ ఉంటుంది. వెయిట్ ఫస్ట్ వెయిట్ నెక్స్ట్ అడిసో ఓకే
సో చాలా మంది ఫ్యాట్ గా ఉంటారు. ఓకే, ఫ్యాట్ అయిపోతున్నా, లావ్ అయిపోతున్నా అని అంటారు. బట్ ఆ ఫ్యాట్ మనకి ఆ లావుతనము ఎక్కడ వెళ్ళి చేరుతుంది అని మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా? సో ఇలాగా మనము మన బాడీకి అవసరమైన దానికన్నా ఎక్కువగా తీసుకున్నప్పుడు ఫుడ్ క్యాలరీస్, ఓకే, సో మహేష్ బాబు ఆల్రెడీ చెప్పారు మనకి ఎంత అవసరం ఉంటే అంతే మనం తినాలి. ఓకే, మనకి ఇప్పుడు ఒక 2 పూరీస్ 3 పూరీస్, ఓకే, బాగుంది ఇష్టం కదా అని చెప్పేసి 5 పూరీస్ 10 పూరీస్ తినడం అది ఎక్సెస్ అయిపోతుంది. మన బాడీకి ఎంత కావాలో అంతే తినాలి. సో అంతకు మించి మనం తిన్నామంటే బాడీ ఏం చేయదు, అది ఏం చేస్తుందంటే ఇది మనకి ఎక్కువగా ఉంది అని చెప్పేసి మనకి స్కిన్ కింద తీసుకువెళ్ళేసి అది అనేది స్టోర్ చేసుకుంటూ ఉంటుంది. సో మనకి ఎలాగ డబ్బులు మనకి అవసరమైనంతవి మన ఖర్చులకి సరిపడా డబ్బులు వస్తే మనం ఖర్చు పెట్టుకుంటాము. ఎక్కువ డబ్బులు వస్తే ఏం చేస్తాము, బ్యాంకుల్లో దాచిపెట్టుకుంటాము. ఇంకా అది ఇంకా ఎక్సెస్ లోకి వెళ్తే బ్లాక్ మనీ కూడా దాచిపెట్టుకునే వాళ్ళు ఉన్నారు. ఓకే, సో అలాగే ఇక్కడ మన బాడీలో కూడా ఎక్సెస్ క్యాలరీస్, ఎక్సెస్ ఫుడ్ మనం తీసుకున్నప్పుడు స్కిన్ కింద ఇవన్నీ కూడా డిపాజిట్ చేసుకుంటుంది. సో దాన్ని మనం ఏమంటాము అంటే ట్రైగ్లిజరిన్స్ అంటాం. సో ఎక్సెస్ ఫుడ్ తిన్నప్పుడు వచ్చిన క్యాలరీస్ అన్ని కూడా డిపాజిట్ చేసుకుంటుంది. సో అవి హైపర్ డర్మిస్ లోని ఉంటుంది. సో ఇంకా అడిపోస్ గ్లాండ్స్ అనేది మనకి, అడిపోస్ గ్లాండ్స్ కూడా మనకు ఉండేది డర్మిస్ లోని. ఇంకా నెక్స్ట్ విటమిన్ డి. మనం చెప్తుంటాము విటమిన్ డి మనకి ఎండ నుంచి వస్తుంది, సో ఎండలో నిలబడాలి అని చెప్పి. ఇప్పుడు మనం ఎండలో వెళ్ళి నిలబడితే విటమిన్ డి వస్తుంది, కానీ అది దాని లోపల ఉన్న ప్రాసెస్ ఏంటి అంటే ఆ ఎండ అనేది ఈ లాస్ట్ లో ఉన్న బినీత్ లో ఉన్న లేయర్ వరకు వెళ్తేనే ఇక్కడ ఈ విటమిన్ డి అనేది ఫార్మేషన్ జరుగుతుంది. సో అందుకే జస్ట్ ఏదో ఎండలో ఉండమన్నారని చెప్పేసి జస్ట్ అలా వెళ్ళి అలా వచ్చేయడం కాదు. ఒక 10 మినిట్స్ కన్నా పైన ఉన్నట్లయితే సో ఇది ఈ లేయర్స్ నుంచి, ఈ 2 లేయర్స్ నుంచి దాటుకుని బినీత్ లేయర్ వరకు వస్తే అప్పుడు మనకి విటమిన్ డి యొక్క జనరేషన్ అనేది జరుగుతూ ఉంటుంది, విచ్ వి గెట్ ఫ్రమ్ సన్ అన్నమాట. సో ఇది మనకి ఉన్న ఈ 3 లేయర్స్ ఏంటి స్కిన్ మీద. ఓకే, సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ది సెన్స్ ఆర్గాన్. సో నెక్స్ట్ మనము ఐ గురించి మాట్లాడుకుందాం. ఓకే, ఇది పెట్టనా? ఓకే, లెట్ ఇట్ బి. సో ఇంకా మనం ఐ గురించి మాట్లాడుకుందాం. సో ఐ మనందరం చూస్తూ ఉంటాము. రెటీనా మనందరికీ తెలిసిన కామన్ వర్డ్, రెటీనా ఐలో ఉంటుంది అని చెప్పి. సో మనం ఇప్పుడు చూడగలుగుతున్నాము అని అంటే దెర్ ఈస్ లాట్స్ ఆఫ్ రియాక్షన్స్ హ్యాపెనింగ్. సో ఐలోని దానికి తగ్గట్టుగా పార్ట్స్ అన్ని కూడా ఫంక్షన్స్ అవుతున్నాయి, ఐ మీన్ అది వర్క్ అవుతుంది అని చెప్పి మనము ఒక ఆబ్జెక్ట్ ని మనం ఇది డస్టర్ అని చెప్పి మనం ఐడెంటిఫై చేయగలుగుతున్నాము. మనకి కరెక్ట్ గా రెటీనా దగ్గర ఫామ్ అవుతుందంటే బికాస్ ఆఫ్ ఆల్ దీస్ పార్ట్స్. సో ఈ పార్ట్స్ అని ఏంటనేది మనం చూద్దాము. సో స్క్లెరోటిక్ అంటే ఏంటి అని అంటే మనకి ఐలో ఉన్న మేజర్ గా ఈ వైట్ కలర్ కనిపిస్తూ ఉంటుంది కదా ఐలోని, సో దాన్ని మనం స్క్లెరోటిక్ అంటాము. సో ఇది అనేది ఏం చేస్తుందంటే ఏమి చేయదు, ఇది జస్ట్ లోపల ఉన్న మన ఐ లోపల ఉన్న పార్ట్స్ అన్నిటికీ ఒక టైప్ ఆఫ్ ప్రొటెక్షన్ గా ఉంటుంది. సో ఎక్స్టర్నల్ నుంచి ఏదైనా ఒక దుమ్ము ధూళి డైరెక్ట్ గా మన కంట్లోకి పోకుండా ఇది ఒక ప్రొటెక్షన్. అంటే ఇప్పుడు మన కటన్స్ ఎలా వేసుకుంటూ ఉంటాము, సో అలాగా ఇది అనేది ఉంటూ ఉంటుంది. ఏంటి స్క్లెరోటిక్ అనేది ఐలో ఒక పార్ట్, వైట్ లేయర్. సో నెక్స్ట్ కమింగ్ టు కార్నియా. సో ఈ కార్నియా అనేది ఏం చేస్తూ ఉంటుంది అంటే ఎంత ఇప్పుడు మనకి రిఫ్లెక్షన్ జరిగి మనకు ఒక ఇమేజ్ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది. లెన్స్ అనేది కంపల్సరీ ఉండాలి. సో లెన్స్ లేకుండా మీరు ఎంత లైట్ రేస్ పంపించినా సరే దేర్ విల్ బి నో ఇమేజ్ ఫార్మేషన్. అది మన ఐలో అయినా సరే, బయట అయినా, ఎక్కడైనా సరే. ఓకే, సో ఇక్కడ మన కార్నియా ఏం చేస్తుందంటే ఆ లైట్ రేస్ అన్నిటిని కూడా రిఫ్రాక్ట్ చేసుకోవడానికి, ఆ లైట్ రేస్ అన్నిటిని కూడా అవి గ్రాప్ చేసుకుంటూ ఉంటుంది అనమాట. సో ఐ రేస్ అన్నిటిని కలెక్ట్ చేసుకునే యొక్క పని కార్నియా అది. నెక్స్ట్ కమింగ్ టు ఐరిస్. సో ఈ ఐరిస్ ఏం చేస్తూ ఉంటుందంటే ఇవి అట్రాక్ట్ చేసుకున్న ఈ యొక్క అమౌంట్ ఆఫ్ లైట్ అంతా కూడా ఎంత అమౌంట్ లో వెళ్ళాలి, ఈ లైట్ రేస్ అన్ని ఒకేసారి పంపించాలా లేకపోతే కొంచెం కొంచెం పంపించాలా, ఇది రెగ్యులేట్ చేసేది
ఐరిస్ రెగ్యులేట్ చేస్తూ ఉంటుంది. ఓకే, ఐరిస్ అనేది ఎంత అమౌంట్ ఆఫ్ లైట్ ని పంపించాలని రెగ్యులేట్ చేస్తూ ఉంటుంది. సో ఇంకా ఐ లెన్స్ మనకి తెలిసిందే. సో లెన్స్ ఉంటుంది కాబట్టి మనకి దాని యొక్క ఇమేజ్ ఫామ్ అవడం వల్ల మనం చూడగలుగుతున్నాం. నెక్స్ట్ సీలియరీ మజిల్. సో సీలియరీ మజిల్ అంటే ఏంటి అని అంటే, ఇప్పుడు మనము ఓల్డ్ ఏజ్ పర్సన్స్ లో చూసినట్లయితే, ఓల్డ్ ఏజ్ అనే కాదు, మనలో కూడా కొంతమంది ఏదన్నా వస్తువు అంటే కొంచెం ప్రాబ్లం ఉన్న వాళ్ళు, ఐ సైట్ కి సంబంధించి ప్రాబ్లం ఉన్న వాళ్ళు చూసేటప్పుడు ఏదైనా వాళ్ళకి కనిపించినప్పుడు అని చెప్పి చూస్తుంటారు. అవునా కదా, అంటే కొంచెం ఇలా 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 లేకపోతే ఇలా ఇలా అంటుంటారు, లేకపోతే ఇలా ఇలా అంటుంటారు. అవునా కదా. సో ఇది అంతా ఎందుకు వస్తుందంటే, ఇక్కడ ఫోకల్ లెంత్ ని ఐ అనేది మార్చుకుంటూ ఉంటుంది అనమాట. సో దీనికి కరెస్పాండెంట్ పార్ట్ ఏంటి ఐలో అని అంటే ఈ సీలియరీ మజిల్ అనమాట. సో ఈ ఫోకల్ లెంత్ ని ఎందుకు మార్చుకుంటూ ఉండాలి అని అంటే, దగ్గరగా ఉన్నప్పుడు, ఇప్పుడు మన దగ్గర ఆబ్జెక్ట్, సో ఈ డస్టర్ ఉంది, ఈ డస్టర్ కి నేను చూడాలనుకుంటున్నా, ఇక్కడ ఉన్నప్పుడు ఒక ఫోకల్ లెంత్ ఉంటుంది మన ఐకి, అప్పుడే ఇమేజ్ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది. సో ఇది కొంచెం దూరంగా పెట్టాను అనుకోని, ఇప్పుడు ఇంకొక ఫోకల్ లెంత్ ఉంటుంది. సో ఇలాగ ఫోకల్ లెంత్ ని అడ్జస్ట్ చేసుకుంటూ ఉంటుంది ఎవరు, సీలియరీ మజిల్. సో ఇది దీని మెయిన్ రెస్పాన్సిబిలిటీ, ఫోకల్ లెంత్ ని మార్చుకుంటూ ఉండడం అనమాట. సో నెక్స్ట్ కమింగ్ టు పీపుల్. సో పీపుల్ అనేది మనకి ఇక్కడ మనకి బ్లాక్ కనిపిస్తుందిగా, గుడ్డు బ్లాక్. కొంతమందికి అవి బ్లూగా గ్రీన్ గా ఉంటాయి, అది వేరే విషయం. సో ఇది అనేది ఏం చేస్తుంటుందంటే, పీపుల్ అమౌంట్ ఆఫ్ లైట్ మనకి ఐరిస్ అనేది పంపిస్తూ ఉంటుంది. సో ఇప్పుడు చీకట్లో ఉన్నట్లయితే ఇది అనేది వెడల్పు అవుతుంది, అంటే ఇది అనేది ఎక్స్పాండ్ అవుతుంది, అంటే ఎక్కువ అమౌంట్ లైట్ ని పంపించి చూడ్డానికి అనమాట. సో లైట్ ఉండదు కాబట్టి ఎక్కువ దానికి కావాలి ఇమేజ్ అది ఎక్కడ ఏం, ఐ మీన్ అదే ఎక్కడ ఏముంది అని చెప్పి కనుక్కోవడానికి చీకట్లోని. సో ఇది ఎక్స్పాండ్ అవుతుంది. సో అదే లైట్ గనక ఉన్నప్పుడు ఇది కాంట్రాస్ట్ అయిపోతూ ఉంటుంది, ఏంటి, ప్యూపుల్ అనేది. సో ఇది రెగ్యులేట్ చేస్తుంది మనకి ఇమేజ్ ఫార్మేషన్ కి కూడా, ఇది అనేది రెగ్యులేట్ చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ కమింగ్ టు ఆక్వస్ హ్యూమర్. సో ఈ ఆక్వస్ హ్యూమర్ అనేది మనకి లోపల ఐ లోపల కొంచెం ఫ్లూయిడ్ అనేది ఉంటూ ఉంటుంది. ఓకే, సో ఈ ఫ్లూయిడ్ వల్లే మనకి ఏంటి అంటే ఐ లోపల ఏమి పార్ట్స్ అని కలిసిపోకుండా, సో కంప్రెస్ అయిపోకుండా, షేప్ మారిపోకుండా, మనకి ఈ ఫ్లూయిడ్ లోపల మన ఐ లోపల ఉంది కాబట్టి మనకి ఒక పర్టికులర్ షేప్ అనేది మన ఐకి ఉంది. సో aqueous humor is responsible for that anamata. This is a type of fluid. So 1 minute. Just a second, I will just come now. I'm so sorry for the disturbance. సో నెక్స్ట్ ఇంకా విట్రస్ హ్యూమర్ గురించి వద్దాము. సో ఇది కూడా ఒక టైప్ ఆఫ్ ఫ్లూయిడ్ అనమాట. ఓకే, సో ఇది నేను ఇన్సైడ్ ఫ్లూయిడ్ అని చెప్పాను కదా, సో రివర్స్ చెప్పాను నేను ఆబ్వియస్ గా. సో ఇది అనేది ఇన్సైడ్ ఫ్లూయిడ్ అనమాట, ఇది వచ్చి అవుట్ సైడ్ అంటే ఐ మీన్ కార్నియా అండ్ ఐలెన్స్ మధ్యలో ఉంటుంది ఇది. ఓకే, కార్నియా, ఐ
లెన్స్. సో ఇది ఐ లెన్స్ అండ్ రెటీనా మధ్యలో ఉంటుంది. ఓకే, సో ఇది చెప్పాల్సింది దీనికి చెప్పేసాను అంతే. సో దేర్ ఇస్ నథింగ్. సో ఈ రెండింటి మధ్య ఈ యొక్క ఫ్లూయిడ్ అనేది ఉంటుంది మనకి లోపల అన్నమాట. ఇది వచ్చేసి కార్నియా అండ్ ఐ లెన్స్ మధ్యలో ఈ యొక్క ఫ్లూయిడ్ ఉంటుంది. నెక్స్ట్ ఆప్టిక్ నర్వ్. సో ఈ ఆప్టిక్ నర్వ్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే, సో ఈ ఆప్టిక్ నర్వ్ వల్లే ఇప్పుడు ఒక ఇమేజ్ ఫామ్ అయిన తర్వాత రెటీనా మీద ఒక ఇమేజ్ ఫామ్ అవుతుంది. సో అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా ఈ డిసీజెస్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఎలా ఫామ్ అవుతుంది రేస్ అని కూడా. సో ఫామ్ అయిన తర్వాత దాన్ని ఎలక్ట్రికల్ ఇంపల్స్ గా మార్చుకుని ఈ యొక్క ఆప్టిక్ నర్వ్ అనేది బ్రెయిన్ కి తీసుకెళ్తుంది సిగ్నల్. ఓకే, సో అందుకనే మనము ఇప్పుడు మనం చూసింది ఓకే ఓకే ఇది నేను చూస్తుంది ఓకే స్కెచ్, ఇది నేను చూస్తుంది బోర్డు, ఇది బుక్, ఇది పెన్ అని చెప్పి మనం నోటీస్ చేయగలుగుతున్నాం, మన రిజిస్టర్ చేయగలుగుతున్నాం అంటే ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ ఆప్టిక్ నర్వ్. ఓకే, నెక్స్ట్ సో రెటీనా మీద ఇమేజెస్ ఫామ్ అవుతాయి. సో ఓకే, సో ఐ విల్ రబ్ దిస్. సో మీకు ఇంకా హైపర్ మెట్రోపియా మన హౌస్ లోని మన ఏజ్డ్ పర్సన్స్ ఫేస్ చేసే చాలా ఐకి సంబంధించిన డిసీజెస్ చాలా ఉంటాయి. సో అవన్నీ కూడా ఏంటి, అసలు ఎందుకు వస్తాయి ఇవి అనేది మనం ఇప్పుడు చూద్దాం. ఓకే, దాన్ని ఎలా ట్రీట్ చేయాలి. సో మీరే ఒక చిన్న డాక్టర్ అయిపోవచ్చు మీ ఇంట్లోని, మీకు ఇవన్నీ కనుక తెలిసినట్లయితే, ఇజంట్ ఇట్? సో ఓకే చూద్దాము. సో హైపర్ మెట్రోపియా మనం వినుంటాము. హైపర్ మెట్రోపియా అంటే ఇది ఫార్ సైటెడ్నెస్ అని అంటాము. అంటే దూరంగా ఉన్న వస్తువులు బాగా కనిపిస్తాయి కానీ దగ్గరగా ఉన్న వస్తువులు కనిపించవు. ఓకే, సో ఇలా ఎందుకు జరుగుతుంది? సో మేజర్ రీజన్ కావాలి. దీన్ని ఇలా కూడా అంటారు, ఫార్ సైటెడ్నెస్ అని కూడా అంటారు. ఇక్కడ వరకు చదువుకుని వెళ్తే సరిపోదు. సో ఇప్పుడు ఇది ఐ అనుకోండి. ఓకే ఓకే, సో ఇక్కడ రెటీనా ఉంది. సో ఇప్పుడు ఏదైనా ఒక ఆబ్జెక్ట్ చూసినప్పుడు మనము హైపర్ మెట్రోపియా ఉన్న పర్సన్స్ కి ఇక్కడ అంతా కూడా లైట్ రేస్ వస్తాయి. ఓకే, ఇవన్నీ కూడా ఒక దగ్గర రిఫ్రాక్ట్ అవుతాయి ఖచ్చితంగా. ఓకే, సో ఇక్కడ ఇమేజ్ అనేది ఇక్కడ మనకి ఈ రేస్ వల్లంతా ఇమేజ్ మనకి ఇక్కడ ఫామ్ అవుతుంది. ఏంటి, రెటీనాకి వెనకాల. ఓకే, సో రెటీనాకి వెనకాల ఫామ్ అయినప్పుడు మనకి ఏమవుతుంది, ఇమేజ్ అనేది కనిపించదు. ఓకే, బాగా కనిపించదు మనకి. రెటీనా మీద ఫామ్ అయితేనే మనకి ఇమేజ్ అనేది కనిపిస్తూ ఉంటుంది. సో ఇది మనం కరెక్ట్ చేయడానికి ఏం యూస్ చేస్తాము, కాన్వెక్స్ లెన్స్ యూస్ చేస్తాము. సో కాన్వెక్స్ లెన్స్ అంటే విచ్ ఈస్ నథింగ్ బట్ వాట్, కాన్వెక్స్ లెన్స్ విచ్ ఈస్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఏ కన్వర్జింగ్ లెన్స్. సో ఇది ఏం చేస్తుందంటే ఇప్పుడు దూరంగా వెళ్ళిపోయిన రేస్ కన్వర్జింగ్ అంటే దగ్గరికి తీసుకుని వస్తుంది. సో ఇవన్నీ కూడా దూరంగా వెళ్ళిపోయాయి ఆల్రెడీ, ఇలా 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 ఎక్కడ ఫామ్ అవుతుంది. సో మీరు ఈ కాన్వెక్స్ లెన్స్ యూజ్ చేయడం వల్ల ఇక్కడ ఫామ్ అయ్యే ఇమేజ్ ని కాస్త ఇది కన్వర్జింగ్ లెన్స్ కాబట్టి ఇక్కడ ఫామ్ అయ్యేటట్టు చేస్తుంది. సో ఐ మీన్ ఇక్కడ అంటే అదే రెటీనా దగ్గర ఫామ్ అయ్యేటట్టు చేస్తుంది. సో అప్పుడు మనకి ఇమేజ్ అనేది కనిపిస్తుంది. సో కాన్వెక్స్ లెన్స్ ఈజ్ ది సొల్యూషన్ ఫర్ హైపర్ మెట్రోపియా. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు మయోపియా అంటే దీనికి రివర్స్ ఆపోజిట్. అంటే దగ్గరగా ఉన్నవి కనిపిస్తాయి, దూరంగా ఉన్నవి కనిపించవు. సో ఇక్కడ ఏమవుతుందంటే దీనికి రివర్స్. సో ఇక్కడ మనకి ఎలాగా బ్యాక్ సైడ్ ఆఫ్ రెటీనా ఫామ్ అయిందో ఇమేజ్, దీనికి బాగా ఫ్రంట్ ఫామ్ అవుతుంది. సో ఎగ్జాక్ట్ గా ఫామ్ అవ్వాల్సిన ప్లేస్ లో కాకుండా ఫ్రంట్ ఫామ్ అవుతూ ఉంటుంది. సో ఇలా ఫ్రంట్ ఫామ్ అవడం వల్ల ఇమేజ్ మనకి బ్లర్ గా బాగా కనిపించదు. దీనికి మనం ఏం యూజ్ చేస్తాము, కాన్కేవ్ లెన్స్ యూజ్ చేస్తాము. సో కాన్కేవ్ లెన్స్ యూజ్ చేయడం వల్ల ఇది అనేది డైవర్జింగ్ లెన్స్. సో డైవర్జింగ్ లెన్స్ వల్ల ఇక్కడ ఫామ్ అయ్యే ఇమేజ్ కాస్త ఇలా ఇలా దూరంగా తీసుకుని వచ్చి డైవర్జ్ చేయించి దీని మీద ఫామ్ అయ్యేటట్టు చేస్తుంది కాన్కేవ్ లెన్స్. సో అందుకని
కాన్కేవ్ లెన్స్ ని మనం యూస్ చేస్తాము. సో నేను ఎలా అయితే చెప్తున్నానో మీ మైండ్ లో కూడా అలానే మీరు సేవ్ చేసుకోవాలి. వై? బికాస్ మీకు థియరీ బేస్డ్ మీద, కాన్సెప్చువల్ బేస్డ్ మీద అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. మీరు ఫ్యాక్చువల్ ఎగ్జామ్స్, ఓకే, ఫ్యాక్ట్స్ అడిగే ఎగ్జామ్స్ ని మీరు అటెంప్ట్ చేయట్లేదు. ఓకే, సో మీకు రైల్వేస్ కాబట్టి చాలా డీప్ గా అడుగుతారు, చాలా హై లెవెల్ క్వశ్చన్స్ ఉంటాయి. సో అందుకని మీరు వై 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 అనే క్వశ్చన్ మీరు కంటిన్యూస్ గా మెదులుతూ ఉండాలన్నమాట. ఏది నేర్చుకున్నా వై, ఎందుకు, ఇది ఎందుకు ఇలా జరుగుతుంది అనే క్వశ్చన్ మీరు రైస్ అవుతూ ఉండాలి. సో అప్పుడే మీరు ఎగ్జామ్ లెవెల్లో కంటెంట్ ని నేర్చుకుంటున్నారు అని అర్థం. ఇంకా నెక్స్ట్ ప్రెస్ బయోపియా చూస్తే, సో ఇది వచ్చి ఒకటి మనం ఫార్ సైటెడ్నెస్ గురించి నేర్చుకున్నాము, ఇంకొకటి నియర్ సైటెడ్నెస్ గురించి నేర్చుకున్నాం. సో ఈ ప్రెస్ బయోపియా అంటే రెండు కాంబినేషన్ లో ఉంటుందన్నమాట. రెండు కలిపితే, ఈ హైపర్ మెట్రోపియాని ఈ మయోపియాని రెండింటిని కలిపితే మనకి ప్రెస్ బయోపియా అవుతుంది. సో దీనికి మనము పై ఫోకల్ లెంత్ ని యూస్ చేస్తుంటాము. సో ఇది ఎక్కువగా మనము ఓల్డ్ ఏజ్ పర్సన్స్ చూస్తుంటాం. మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు, మీ గ్రాండ్ ఫాదర్స్, గ్రాండ్ మదర్స్ యొక్క స్పెక్టకల్స్ కనుక మీరు చూసినట్లయితే ఇక్కడ అంటే ఇక్కడ కింద ఇప్పుడు ఇలా ఉందనుకోండి స్పెక్టకల్స్. సో మీకు ఈ పర్టిక్యులర్ ఏరియాలోని ఇలా సర్కిల్ షేప్ లో ఉంటుంది. అంటే అదొక కొంచెం కర్వీ షేప్ లో ఒక టైప్ లో మీకు చూస్తే అర్థమవుతూ ఉంటుంది. సో ఏంటి అంటే 2 టైప్స్ ఆఫ్ లెన్సెస్ ని వాళ్ళు ఒకే గ్లాస్ లో యూజ్ చేస్తారనమాట. ఓకే, ఫార్ సైటెడ్నెస్ కి, నియర్ సైటెడ్నెస్ కి. సో అందుకే మీకు ఈ షేప్ లో మీరు అబ్జర్వ్ చేయొచ్చు అనమాట వాళ్ళ పెద్దవాళ్ళ ఒక ఐ స్పెక్టకల్స్ ని. సో దట్ ఈస్ కాల్డ్ ప్రెస్బయోపియా. నెక్స్ట్ కమింగ్ టు క్యాట్రాక్ట్. సో క్యాట్రాక్ట్ అంటే ఏంటి? మీరు అబ్జర్వ్ చేసినట్టయితే సెల్స్ మనం ఆల్రెడీ మనం అన్నిట్లో చాలా ఎక్స్క్రీటరీ సిస్టమ్ లో కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. ఏంటి అని అంటే, ఏదైనా సరే వేస్టేజెస్ ఉన్నప్పుడు మన బాడీ ఏది పెట్టుకోదు, అన్ని బయటికి పంపించేస్తుంది. ఓకే, సో అన్వాంటెడ్ మెటీరియల్స్ ఏది ఉన్నా సరే. సో ఇక్కడ మనకి ఐస్ లో కూడా సర్టైన్ సెల్స్ అనేవి, డెడ్ సెల్స్ అన్ని కూడా సో పేరుకుపోయేసి, ఈ డెడ్ సెల్స్ అన్ని పేరుకుని అదొక వైటిష్ లేయర్ గా ఫామ్ అయిపోతూ ఉంటుంది. సో మీరు కనుక అబ్జర్వ్ చేసినట్లయితే, దిస్ ఈస్ ది ఐ. ఇక్కడ ఐ మీద మీకు వైటిష్ గా మీకు లేయర్ ఫామ్ అయిపోతూ ఉంటుంది. సో మనకి అంత 3D ఎఫెక్ట్స్ లో చూపించేంత సినిమా అంత బడ్జెట్ లేదు కాబట్టి, సో ఇక్కడే నేను మీకు స్కెచెస్ తో చూపిస్తాను. సో ఇక్కడ అంతా కూడా వైట్ గా, సో ఇది గ్రీనే కావచ్చు, జస్ట్ ఇమాజిన్. సో డెడ్ సెల్స్ అన్ని కూడా పేరుకుని మీకు ఒక లేయర్ లాగా ఫామ్ అయిపోతూ ఉంటుంది ఐ మీద. సో రీసెంట్ గా ఒక 1 year బ్యాక్ మా గ్రాండ్ మదర్ కూడా సేమ్ ఇలానే సఫర్ అయ్యారు. సో ఒక అంటే కళ్ళు మస అది కూడా సింగిల్ ఒక ఐలోనే నోటీస్ చేశారనమాట. ఒక ఐ మాత్రం బాగా మసగ్గా కనిపిస్తుంది, ఒక కన్ను బాగా అనిపిస్తుంది అని చెప్పి అంటే వీ కన్సల్టెడ్ ఏ డాక్టర్. సో ఐ స్పెషలిస్ట్ ని కన్సల్ట్ చేశాక, సో వాళ్ళు చెప్పింది ఏంటంటే తెల్ల పొర అనేది ఫామ్ అయింది. సో ఇనీషియల్ స్టేజ్ లోని దాన్ని మనం ఏం చేయలేము, సో అది కొంచెం ముదిరిన తర్వాత సర్జరీ చేయాలి అని చెప్పి పంపించారు. సో ఆవిడైతే అదేమి వినలేదు, వాళ్ళు డబ్బుల కోసం అలా చెప్తున్నారు, సర్జరీస్ ఆపరేషన్స్ చేయించుకోవాలి వాళ్ళ దగ్గర అని ఇలా చెప్తున్నారు, అదేమి లేదు అని చెప్పి తను అలా వాదించింది. బట్ ఓకే, సో ఇలాగా మన ఇళ్లలో కూడా మనం అబ్జర్వ్ చేస్తుంటాము. సో దీనికి లెన్సెస్ యూజ్ చేయడము ఇదేమి పనికిరాదనమాట. ఓకే, స్పెక్టకల్స్ ద్వారా ఏం చేసినా మనకి పనికిరాదు. సో ఇనిషియల్ స్టేజ్ లో కొంత డ్రాప్స్ యూజ్ చేసే అవకాశాలు ఉన్నాయేమో, బట్ దీనికి పర్మనెంట్ సొల్యూషన్ అయితే మాత్రం సర్జరీ చేయాల్సింది. సో సర్జరీ చేసి అడ్డంగా ఏదైతే వైట్ లేయర్ ఉందో, సో దాని వాళ్ళు సర్జరీ ద్వారా తీసేస్తుంటారు. ఇట్స్ ఏ మైనర్ సర్జరీ, తీసేస్తారు ఆ ఒక వైట్ లేయర్ ని. సో అప్పుడు మళ్ళీ విజన్ అనేది క్లియర్ గా ఉంటుంది. ఓకే, సో ఇది స్పెక్టికల్స్ ద్వారానో ఇంకా టాబ్లెట్స్ డ్రాప్స్ ద్వారానో ఇది అనేది పర్మనెంట్ సొల్యూషన్ దొరకదు. టెంపరీ అయితే ఇట్ మే బి పాసిబుల్, బట్ నాట్ పర్మనెంట్ సొల్యూషన్. సో నెక్స్ట్ కమింగ్ టు ఆంబ్లయోపియా. సో మీరు వినుంటారు లేజీ ఐ అని కూడా అంటారు దీన్ని, ఆంబ్లయోపియా అని. సో ఒక్కొక్కసారి ఏమవుతూ ఉంటుందంటే, మన
కళ్ళు 2 ఐస్ కదా, సో 2 ఐస్ నుంచి లైట్స్ అనేది తీసుకుని అక్కడ ఒక ఇమేజ్ ఎలక్ట్రిక్ ఇంపల్స్ అనేది ఫామ్ చేసుకుని బ్రెయిన్ కి ఈ 2 ఐస్ కూడా తీసుకువెళ్తుంటాయి అనమాట సపరేట్ గా. సో మన బ్రెయిన్ అనేది ఇది పర్టిక్యులర్ ఇది అని చెప్పేసి మళ్ళీ రిటర్న్ లో పంపిస్తుంటది సిగ్నల్. ఇది జరిగే ప్రాసెస్ యాక్చువల్ గా. సో 2 ఐస్ తీసుకెళ్లడంలోని ఒక ఐ యొక్క కంటెంట్, ఒక ఐ యొక్క ఇమేజ్ బాగుంటుంది, ఇంకొక ఐ యొక్క ఇమేజ్ బ్లర్ గా ఉంటుంటుంది. ఒక్కొక్కసారి ఇది అవుతూ ఉంటుంది హెల్త్ ఇష్యూస్ వల్ల, మంచి ఫుడ్ తీసుకోకపోవడం వల్ల. సో ఇలాగా కొంత టైం వరకు కూడా ఇలానే సేమ్ ఒక కన్ను మంచి ఇమేజ్ తీసుకెళ్ళడం, ఇంకొక కన్ను బ్లర్రీ ఇమేజ్ తీసుకెళ్లడం చేస్తూ ఉన్నట్లయితే మన బ్రెయిన్ ఎలా అలవాటు పడిపోతుందంటే దీన్ని ఇంకా అసలు కన్సిడర్ చేసుకోరు. ఆబ్వియస్ గా చెప్పాలంటే ఇప్పుడు మనందరం చిన్నప్పుడు ట్యూషన్స్ లో వెళ్తుంటాము. సో ఒక పర్సన్ ఎవరో ఒకరు టీచర్స్ కి, ట్యూషన్ టీచర్స్ కి కానీ, బయట స్కూల్లో టీచర్స్ కానీ డియరెస్ట్ పర్సన్స్ ఒక్కరో ఇద్దరు ఉంటారు. అంటే పుస్తకాల పురుగు అనమాట. అంటే వాడు ఇంకా స్టడీస్ మీదే ఉంటారనమాట. అలాంటి టైప్ ఆఫ్ పర్సన్స్ ని ఎక్కువ ఇష్టపడుతుంటారు టీచర్స్ జనరల్ గా, అది కామనే. సో అలాగా వాళ్ళ ముందు మీరు ఏదైనా హోంవర్క్ 1-2 సార్లు వాడంత రీచ్, అంటే వాడు చేసినంత బాగా మీరు హోంవర్క్ చేయలేకపోయారు, బట్ చేసుకుని తీసుకెళ్తూ ఉన్నారు. కానీ వాడిది బాగుందని చెప్పి వాడిని పొగుడుకుంటూ వాడికే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తా ఉన్నారు. బట్ మీ హోంవర్క్ ని ఎవరు కన్సిడర్ చేయట్లేదు, మీ ప్రాజెక్ట్స్ కానీ ఏదైనా సరే బాగాలేదని చెప్పి. సో అలా 2-3 టైమ్స్ రిజెక్ట్ చేస్తుంటారు, చూస్తారు. తర్వాత ఇంకా థర్డ్ టైం నుంచి రిజెక్ట్ చేయడం స్టార్ట్ చేసేస్తారు. ఇంకా చూడరు వాళ్ళు మీరు, ఎందుకంటే ఆల్రెడీ చూస్తున్నారు కాబట్టి ఇంకా మీరు కన్సిడర్ కూడా చేయరు. అవునా కదా, ఇంకా వీటిది బాగోదులే, ఇంకెందుకు వీటిది చూడడం, టైం వేస్ట్ అని చెప్పి ఎవరిదైతే బాగుందో వారిదే చూసుకుంటూ ఉంటారు. ప్రాజెక్ట్స్ డిక్లేర్ చేయడము, వాళ్ళది అప్రూవ్ చేయడము ఇలాంటివి. సో ఇక్కడ మన బ్రెయిన్ కూడా సేమ్ అలానే చేస్తూ ఉంటుంది. ఇంకా వీడు వేస్ట్, వీడన్ని బ్లర్రీ ఇమేజ్ తెస్తున్నాడు, వీడి వల్ల ఏం కాదు అని చెప్పేసి ఇంకా ఇది అనేది యాక్సెప్ట్ చేయదు ఇమేజ్. ఇంకా ఈ యొక్క పంపించే ఇమేజ్ ని అది యాక్సెప్ట్ చేస్తూ ఉంటుంది. సో దట్ ఈస్ నథింగ్ కాల్డ్ యాజ్ అంబ్లోపియా. ఓకే, సో ఆ పర్టికులర్ ఫేస్ ని మనం అంబ్లోపియా అంటుంటాము. నెక్స్ట్ కమింగ్ టు ట్రెకోమా. సో ట్రెకోమా అనేది మనకి క్లమైడియా ట్రొకోమాటిస్ అని కూడా అంటుంటాము మనము. ఓకే, సో ఇది దేని వల్ల అక్కర్ అవుతుంది అని అంటే హెల్త్ ఇష్యూస్, హైజీన్ గా లేకపోవడము. ఇప్పుడు మనము కరోనా టైంలోని మనం చూసుకున్నట్లయితే ఎక్కువగా మౌత్, నోస్, ఇయర్స్ ఇవన్నీ టచ్ చేసుకోవద్దు మన ఫింగర్స్ తోని అని అప్పుడు చెప్పారు హెల్త్ ఇష్యూస్ మీద. సో కరోనా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో కాఫ్ చేసినప్పుడు కూడా కర్చీఫ్ పెట్టుకోండి, సో మాస్క్ తోనే ఎక్కడైనా బయటకు వెళ్తే ట్రావెల్ చేయండి అని ఇటువంటి హెల్త్ టిప్స్ చెప్పున్నారు. సో అది కరోనా టైం వరకే కాదు, సో ఇది మన అన్ని కూడా నేర్చుకోవాల్సింది పర్మనెంట్ టైంలో మనం నేర్చుకోవాల్సిన హెల్త్ టిప్స్ అనమాట. దోస్ ఆర్ వెరీ హైజీన్ టిప్స్. మనకి కరోనా టైంలో ఉన్న హెల్త్ కేర్ టిప్స్ అన్ని కూడా దోస్ ఆర్ వెరీ హైజీన్. సో ఎక్కడ పడితే అక్కడ చేతులు పెట్టుకుంటాము, తల మీద గీరుకుంటాము, తలలో డాండ్రఫ్ ఉండొచ్చు, లేకపోతే బుక్స్ పట్టుకుంటాము, లేదంటే ఇప్పుడు మన ఇంట్లో ఉంటే డోర్స్ తీయడము, కిటికీల దగ్గర ఓపెన్ చేయడము, ఏదో ఒకటి చేసుకుంటూ ఉంటాం పని. ఆ డోర్ మీద, కిటికీలు వాష్ చేసి ఎన్ని రోజులు అంటావే, సామాన్యంగా కిటికీల మీద అంతా చాలా దుమ్ముగా ఉంటుంది. సో విండోస్ వేసినప్పుడు తీసినప్పుడు మన చేతికి తెలియకుండానే అవుతూ ఉంటుంది ఆ డస్ట్ అనేది. సో ఇలాగా మనకి తెలియకుండా మన అన్ని చాలా వస్తువుల్ని టచ్ చేసి మన ఫింగర్స్ లో, మన హ్యాండ్స్ లో డస్ట్ అనేది ఉంటూ ఉంటుంది. అండ్ ఇది గాక మళ్ళీ మనము వాటర్ యూసేజ్. సో ఇప్పుడంటే మన ఇండియాలో మరి అంత లైక్ వాటర్ పరంగా అంత మనకి ప్రాబ్లమ్స్ ఏమీ లేదు, బట్ ఆఫ్రికన్ కంట్రీస్ అటు సైడ్ అయితే చాలా అన్హైజీన్ గా ఉంటుంది వాళ్ళ ఎన్విరాన్మెంట్ కానీ అన్ని కూడా. సో వాటర్ అన్హైజీన్ వాటర్ తోని వాష్ చేసుకోవడము, ఓకే, డర్టీ వాటర్ తో వాష్ చేసుకోవడము. సో ఇలా హ్యాండ్స్, ఈ ఫింగర్స్ ఇలా అనుకోవడం, ఇలా అనుకోవడం, ఓకే, గుచ్చుకోవడం, దురద పుడుతుందని చెప్పి ఇటువంటివన్నీ చేయడం వల్ల మన హ్యాండ్ లో ఉన్న అన్వాంటెడ్ హార్మ్ఫుల్ ఎలిమెంట్స్, ఏజెంట్స్ అన్ని కూడా లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది. సో అది స్లోగా
మనకి ఎక్కువైపోతూ స్టార్ట్ అవుతూ వస్తుంది. ఆ బ్యాక్టీరియా లోపల ఎంటర్ అయిపోతుంది ఐలోని. సో అది స్లోగా బ్యాక్టీరియా అంతా కూడా స్ప్రెడ్ అయిపోతూ వస్తుంది. సో ఇలా స్ప్రెడ్ అయిపోవడం వల్ల ఏంటి అంటే ఇనీషియల్ స్టేజ్ లో మనం ఐడెంటిఫై చేస్తే అది క్యూర్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. సో కన్సల్ట్ డాక్టర్ కి గనక సర్టైన్ డాక్టర్ ని కన్సల్ట్ చేస్తే ప్రాబ్లం క్యూర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ అది అలానే వదిలేసినట్లయితే మనకి మొత్తం స్ప్రెడ్ అయిపోయి ఐలో ఉన్న పార్ట్స్ అన్ని కూడా అది తినేసి ఇంకా మనకి విజన్ పోతుంది. ఆబ్వియస్ గా మనకి ఇంకేం కనిపించదు, మొత్తం ఇంకా స్మాష్. సో అటువంటి దాకా లెట్ చేస్తుంది. ఇంకా మళ్ళీ దానికి ట్రీట్ చేసేది కూడా ఏమీ లేదు, ట్రీట్మెంట్ కూడా ఏమీ లేదు మనకి. ఓకే, దీనివల్ల మనకి లోపల ఉన్న పార్ట్స్ అన్ని చాలా డ్యామేజ్ అయిపోతూ ఉంటుంది. సో ఇది ఏంటి అంటే హైజీన్ లేకపోవడం వల్ల, క్లీన్లీనెస్ లేకపోవడం వల్ల వచ్చే ఒక డిసీజ్, దట్ ఈస్ కాల్డ్ ట్రకోమా. ఓకే, సో మనం స్కిన్ గురించి డిస్కస్ చేసుకున్నాము అండ్ ఇప్పుడు మనం ఐ గురించి కూడా డిస్కస్ చేసుకున్నాం. సో ఇక్కడి వరకు ఐ హోప్ మీకు అంతా క్లియర్ గా ఉంది అని అనుకుంటున్నాను. సో మీకు ఇక్కడి వరకు నేను చెప్తున్నంత అర్థమవుతుంది నీట్ గా అని అనుకుంటూ ఉంటే సో లైక్ చేయండి. ఓకే, లైక్ చేయకుండా ఉండద్దు. సో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కి షేర్ చేయండి. సో ఇంకా మీకు ఎటువంటి ఫీడ్బ్యాక్ ఉన్నా సరే, ఏమైనా క్వైరీస్ ఉన్నా సరే మీరు యూ కెన్ ఫీల్ ఫ్రీ టు మెసేజ్ ఇన్ ది కమెంట్ సెషన్. సో ఇప్పుడు మీరు చూసినట్లయితే ఆర్ఆర్బి ఏఎల్పి యొక్క రిజల్ట్స్ అనేవి వచ్చాయి. సో ఆల్రెడీ టెలిగ్రామ్, ఇన్స్టాలో కూడా నేను అన్ని కూడా పోస్ట్ చేయడం జరిగింది. సో అలర్ట్నెస్, సో ఇలా ఏఎల్పి రిలీజ్ చేశారు. రిజల్ట్స్ వచ్చాయి సిబిటి 1 అండ్ ఆల్సో ఎస్ఎస్సి జీడి యొక్క ఆన్సర్ కీని కూడా రిలీజ్ చేశారు ఎస్ఎస్సి డిపార్ట్మెంట్ వాళ్ళు. సో అది కూడా లింక్ కూడా నేను పోస్ట్ చేశాను. సో అన్ని చూసుకోండి. కట్ ఆఫ్ అనేది మాక్సిమం 60 లోపే ఉంది. కట్ ఆఫ్ అంతా కూడా ఎక్కడ చూసుకున్నా ఏ రీజియన్ లో. సో రైల్వేస్ గురించి ఆబ్వియస్ గా కొంత నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి సపరేట్ గా చెప్పక్కర్లేదు. కట్ ఆఫ్ అనేది రీజియన్ అంటే జోన్ ని బట్టి ఉంటుంది. ఇప్పుడు చాలా మంది కూడా మన ఏపీ వాళ్ళు సికింద్రాబాద్ ఎక్కువగా చూస్ చేసుకుంటూ ఉంటారు. ఓకే, మనకి సరౌండింగ్స్ లో ఉన్న సికింద్రాబాద్ అండ్ పోస్ట్ ఎక్కడ ఎక్కువ ఉంటే అక్కడ చూస్ చేసుకుంటారు. చాలా మంది దగ్గరలో ఉన్నవి చూస్ చేసుకుంటారు. సో సికింద్రాబాద్ ఇటువంటివన్నీ కూడా ఒక్కొక్క పర్టికులర్ జోన్ లో ఏరియాస్ లో కట్ ఆఫ్స్ ఉంది. సో వీటన్నిటి మీద కూడా అన్ని జోన్స్ మీద ఎంతెంత కట్ ఆఫ్ ఉంది, విత్ క్యాస్ట్ వైజ్ ఎంతెంత కట్ ఆఫ్ ఉంది. సో ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేసుకున్న ఒక సెపరేట్ సెషన్ చేస్తాను. సో ఇది మనకి ఎందుకు, ఏఎల్పి అప్లై చేసిన వాళ్ళ, మేము ఏఎల్పికి అప్లై చేయలేదు కదా, మాకు అవసరం లేదు, నెక్స్ట్ ఇయర్ ఏఎల్పి కూడా ఎప్పుడో వస్తుంది, మేము అసలు ఎలిజిబిలిటీయే కాదు మాకెందుకు అని అనుకోవచ్చు. ఇది చూడడం వల్ల మీకు ఏంటి అని అంటే మీకు ఆర్ఆర్బి ఎన్టీపీసీ వస్తుంది అండ్ ఆర్ఆర్బి గ్రూప్ డి వస్తుంది. సో దీన్ని బట్టి మీరు అక్కడ కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు. సో మన ప్రిపరేషన్ మనం ఆల్రెడీ అప్లై చేసేసి ఉంటారు వీటన్నిటి కూడా. గ్రూప్ డి అయితే మార్చ్ 1 వరకు ఐ థింక్ ఎక్స్టెండ్ అయింది టైమ్. సో మీరు దీన్ని బట్టి మీరు ఆల్రెడీ జోన్స్ పెట్టుకున్నట్లయితే ఆర్ఆర్బి ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్స్, అండర్ గ్రాడ్యుయేట్స్ ఉంది కదా, సో మీరు పెట్టుకున్న జోన్ బట్టి ఇక్కడ కట్ ఆఫ్ ఎంత వచ్చింది దాన్ని బట్టి మీరు ఎక్కడ వరకు ఉన్నారు. సో మార్క్స్ అప్లై చేస్తూ మార్క్స్ ఇస్తూ ఉంటారు నాకు తెలిసి. ఓకే, సో దాన్ని బట్టి మీ ప్రిపరేషన్ ఎన్టీపీసీలో మీ క్యాస్ట్ కి సంబంధించి ఎంత కట్ ఆఫ్ ఉండొచ్చు. సో మీకు ఇప్పుడు ప్రెసెంట్ ఎంత వస్తుంది మాక్ టెస్ట్ లో ఇస్తుంటే, సో నేను ఇంకా ఎంత ఇంప్రూవ్ అవ్వాలి అన్నది మీకు ఒక అనాలిసిస్ కి పనికి వస్తూ ఉంటుంది. సో ఏది కూడా నెగ్లెక్ట్ చేయకండి. సో రైల్వేస్ డే కాబట్టి మీకు అది చూసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. సో ఆ సెషన్ చేస్తాను అన్ని మీకు ఒకే ప్లాట్ఫామ్ లో, ఒకే వీడియోలో అంత కట్ ఆఫ్ వెరైటీస్ ఆఫ్ జోన్స్ ఒక కట్ ఆఫ్స్ ఒక వీడియోలో ప్రొవైడ్ చేస్తాను. సో ఖచ్చితంగా చూడండి ఆ సెషన్ అనేది. సో నెక్స్ట్ ఇంకా ఇయర్ గురించి వద్దాము. సో ఇంక ఇవన్నీ కూడా టైనీ మోస్ట్ ఎక్కువగా ఉన్న టాపిక్స్, అంటే మ్యాటర్ ఎక్కువ ఉన్నది స్కిన్, ఐస్ మాత్రమే. సో ఆ రెండు మనకి హెవీ టాపిక్స్ అయిపోయాయి. సో ఇవన్నీ కూడా జిజుబీలు అనమాట, చిన్నవి. సో ఇయర్ మన చెవి, దీన్ని మనం పిన్నా అంటాం. పిన్నా ఇస్ ఆల్సో కాల్డ్ యాజ్ ఆరికల్. ఓకే, ఆరికల్ అని కూడా మనం అంటుంటాము. సో మన ఇయర్ లోని 3 డివిజన్స్ అనేవి ఉంటుంది. అవుటర్ ఇయర్, మిడిల్ ఇయర్. ఓకే, ఇక్కడ ఒక మనము చూసినట్లయితే ఇఫ్ దిస్ ఈస్ ఏ ఇయర్, ఇలాగా
ఓకే. ఆ తర్వాత ఈ షేప్‌లో ఇలాగా మనకి ఉంటూ ఉంటుంది. సో, దిస్ ఈస్ ఔటర్ ఇయర్. దిస్ ఈస్ మిడిల్ ఇయర్. సో, ఇంకా ఇక్కడి నుంచి మనకి ఇన్నర్ ఇయర్ స్టార్ట్ అయిపోతూ ఉంటుంది. నేను డయాగ్రామ్ సరిగ్గా గీయలేదు. జస్ట్ రఫ్ స్కెచ్ చేశాను అంతే. ఓకే. సో దీన్ని మనం పిన్నా అంటాం. సో ఇది ఏం చేస్తుంది అంటే సౌండ్ వేవ్స్ అన్నిటిని కూడా అట్రాక్ట్ చేసుకుని లోపలికి పంపిస్తూ ఉంటుంది. ఈ యొక్క అవుటర్ సర్ఫేస్, ఇయర్ లో ఉన్న అవుటర్ సర్ఫేస్ అంతా సౌండ్ అంతా కూడా అట్రాక్ట్ చేసుకుని సౌండ్ వేవ్స్ అన్నిటిని కూడా లోపల పంపిస్తూ ఉంటుంది. సో ఈ లోపల మనకి మనం వేలు పెట్టుకుంటే ఏముంటది, ఒక కొంచెం ఒక పైప్ లాగా, ఒక హోల్ లాగా ఉంటుంది, సొరంగం లాగా ఉంటది. సో ఈ లోపల మనము మిడిల్ ఇయర్ అంటాము. ఓకే. సో ఈ లోపల నుంచి ఈ సౌండ్ వేవ్స్ అన్ని కూడా ట్రావెల్ చేసి ఇక్కడ కాక్లియా అని ఒకటి ఉంటుంది. సో ఇది కనిపిస్తుంది కదా మీకు ఈ షేప్ లోని. సో దీన్ని మనం కాక్లియా అని అంటాము. ఓకే. ఇది ఈ ఇన్నర్ ఇయర్ లో ఉంటుంది. ఇక్కడ వైబ్రేషన్స్ అనేది జరిగి మిడిల్ ఇయర్ లోని ఇయర్ డ్రమ్ ఉంటుంది, యాన్విల్ ఉంటుంది, స్టిరప్ ఉంటుంది, హ్యామర్ ఉంటుంది. సో ఇవన్నీ ఉంటుంది. మనం చెప్పుకున్న మనము స్కెలిటన్ సిస్టమ్ లోని బోన్స్ లో స్మాలెస్ట్ బోన్ ఏంటి, స్టేప్స్. సో స్టేప్స్ కూడా ఇక్కడే ఉంటుంది. బట్ ఇక్కడ మనకి దీని యొక్క ఫంక్షనాలిటీలోని అదే దాని యొక్క యూసేజ్ అనేది అంతగా ఉండదు. సో అందుకని మేజర్ గా ఇవే మనం చెప్పుకుంటూ ఉంటాము సెన్స్ ఆర్గాన్స్ లో ఇయర్ కి సంబంధించి డిస్కస్ చేసుకోవాలంటే. ఓకే. సో ఇలా వైబ్రేట్ అయ్యి ఇక్కడ వరకు వైబ్రేషన్ అనేది చేరి ఇది కూడా వైబ్రేట్ అవుతూ ఉంటుంది. ఓకే. సో ఇంకా ఇక్కడి నుంచి యాజ్ యూజువల్ గా నేను ఇందాక ఐలో మీకు ఎలా చెప్పానో ఇది అనేది తీసుకుని వెళ్తుంది సిగ్నల్స్ బ్రెయిన్ కి. సో మళ్ళీ అది తీసుకుని వచ్చి మీకు చెప్తుంది. సో ఇది అనేది వితిన్ సెకండ్స్ లో అవుతూ ఉంటుంది. సో దీన్ని బట్టే ఇప్పుడు నేను చెప్పే మీకు ఎక్స్ప్లెనేషన్ కూడా మీకు అర్థం అవుతుంది అంటే డ్యూ టు దిస్ ఎఫెక్ట్ ఉంది. దీనివల్ల మనకి ఇదంతా కూడా వినిపిస్తూ ఉంటుంది జరిగే ప్రాసెసెస్. సో ఇంకా ఇవన్నీ కూడా దీని యొక్క పార్ట్స్, ఆడిటరీ నర్వ్, సెమీ సర్క్యులర్ కెనాల్స్, ఇవన్నీ కూడా లోపలే ఉంటుంది. ఇంకా నెక్స్ట్ మనం డిస్కస్ చేసుకోవాల్సింది మేజర్ గా ఎస్టేచియన్ ట్యూబ్. ఈ ట్యూబ్ అనేది ఏం చేస్తూ ఉంటుందంటే లోపల మనకి ఒక టైప్ ఆఫ్ ఫ్లూయిడ్ ఉంటుంది అనమాట. సో ఈ ఫ్లూయిడ్ ఎందుకు ఉంటుంది అంటే బయట ప్రెషర్ కి లోపల ప్రెషర్ ని బ్యాలెన్స్ చేయడానికి ఈ యొక్క ఫ్లూయిడ్ అనేది లోపల ఉంటుంది. సో ఈ ఫ్లూయిడ్ ఈ యొక్క పర్టిక్యులర్ ట్యూబ్ లోనే ఉంటుంది. ఓకే. లోపల ప్రెషర్ బయట ప్రెషర్ మేనేజ్ చేయాలి. సో ఇలా ఎందుకు రెగ్యులేట్ చేసుకోవడం బయట ప్రెషర్ లోపల ప్రెషర్ అని అంటే ఒకవేళ ప్రెషర్ అనేది లోపల ఎక్కువైపోతే మనకి పెయిన్స్ స్టార్ట్ అవ్వడము ఇటువంటివి మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో అందుకని ఒక ఈక్విలిబ్రియం లోని ఒక టైప్ ఆఫ్ ప్రెషర్ అనేది అది మెయింటైన్ చేస్తూ ఉంటుంది కాన్స్టెంట్ గా. సో అందుకని ఇది అనేది యూస్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ ఆస్టోస్కోప్ గురించి మనం గనక వచ్చినట్లయితే ఆస్టోస్కోప్ సో ఇయర్ సంబంధించిన డాక్టర్, మనము ఇయర్, నోస్, థ్రోట్, ఈఎన్టీ స్పెషలిస్ట్ అంటుంటాము, అవునా కదా. సో ఇలాగ మనము ఈఎన్టీస్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఇయర్ లోని ఏమైనా మనకి వినిపించకపోవడము, నేనైతే నాకెప్పుడు వచ్చేది ఏంటి అని అంటే ఇది వ్యాక్స్ అంతా కూడా ఫామ్ అయిపోయేసి ఎప్పుడైనా బాత్ చేసినప్పుడు ఈ వాటర్ అనేది ఒక్కొక్కసారి లోపలికి వెళ్ళిపోయి ఈ వ్యాక్స్ తోని అది మిక్సప్ అయిపోయి ఒక ఒక లేయర్ లా ఫామ్ అయిపోయి ఇంకా కొంచెం వినిపించకపోవడము అక్కడ నాకు తెలుస్తూ ఉంటుంది అనమాట. లైక్ ఇక్కడ సంథింగ్ ఉంది సాలిడ్ గా, సో అందుకని నాకు వినిపించట్లేదు అని చెప్పి. సో అది ఏంటంటే దాన్ని కలబెట్టకుండా అలానే వదిలేస్తే అదే దానంతట అదే సాల్వ్ అయిపోతుంది ఇష్యూ. కానీ నేనేం చేసేదాన్ని అంటే చిన్నప్పుడు అనమాట, 10th క్లాస్ ఆ టైంలో ఉన్నప్పుడు, సో ఇది వినిపించట్లేదు, నాకు వినిపించట్లే, నా చెవికి ఏదో అయిపోయింది అని చెప్పేసి అవి బడ్స్ తీసుకోవడం, దాన్ని మళ్ళీ తిట్టడము. సో ఇంకా కలబెట్టి ఆ యొక్క పర్టికులర్ వ్యాక్స్ ఫామ్ అయిపోయి ఉంది కదా, బాగా ఒక బాల్ టైప్ లో ఫామ్ అయిపోయి ఉంటుంది, అది కలబెట్టేసరికి లోపలికి వెళ్ళిపోతుంది అనమాట. సో ఇంకా అది లోపలికి వెళ్ళిపోయాక అది అక్కడ బ్లాక్ అయిపోతుంది, ఇంకా అది మళ్ళీ నార్మల్ అవ్వడానికి కుదరదు. సో ఇంకా అది అలానే కంటిన్యూ అవుతుంది అనమాట.
ఇనిషియల్ స్టేజ్ లోనే వదిలేసినట్లయితే అది దానంతట అదే కొన్ని డేస్ కి నార్మల్ అయిపోయేది. బట్ లోపలికి వెళ్ళిపోయింది కాబట్టి ఇంకా అది నార్మల్ అయ్యే ఛాన్సెస్ ఉండవు దానికి. సో ఇంకా ఖచ్చితంగా డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. ఇంకా డాక్టర్ అయితే ఫస్ట్ చూస్తారనమాట. సో ఆ చూసే ఆబ్జెక్ట్ ని మనం ఏమంటామంటే ఆస్టోస్కోప్ అంటాము. సో ఒక లైట్ టైప్ లో ఉంటుంది. ఓకే, సో లోపల ఏముంది అనేది వాళ్ళకి కనిపిస్తుంది, లెన్స్ ఉంటుంది. ఓకే, సో దాని నుంచి వాళ్ళు చూస్తారనమాట ప్రాబ్లం ఏంటి అని చెప్పి. సో నాకైతే ఒకటి అలానే ఒకటి పంపించారనమాట లోపల నుంచి. అది మాకు అక్కడ పక్కన ఒక మానిటర్ కూడా ఉంది. సో అది చూపించారు కూడా. సో ఇక్కడ నీకు కనిపిస్తుంది కదా, ఓకే, నీకు అలా నువ్వు స్నానం చేసుకున్నప్పుడు నువ్వు వాటర్ బ్యాగ్స్ తో కలిసి నీకు అక్కడ జామ్ అయిపోయి ఉంది, అక్కడ బ్లాక్ అయిపోయి ఉంది, దానికి ప్యాసేజ్ ఎటు లేదు. సో ఇప్పుడు అది మనం క్లియర్ చేయాలి అని చెప్పేసి దాన్ని క్లియర్ చేశారు, అంటే కొంత సొల్యూషన్ వేశారనమాట. అది వేశాక బుడగలు వచ్చినట్టు సౌండ్ వస్తుంది, బుడగలు వచ్చినట్టు. సో దాన్ని ఇంకా వాళ్ళు సంథింగ్ ఎక్విప్మెంట్ తో చూసి మళ్ళీ దాన్ని సాల్వ్ చేసి ఒక 2-3 టైమ్స్ సొల్యూషన్ వేసి అప్పుడు వాటర్ తో వాష్ చేశాక అప్పుడు క్లియర్ అయిపోయింది. ఇలా నాకు 2-3 టైమ్స్ అయింది, ఒకసారి కూడా కాదు. 2-3 టైమ్స్ అయ్యాక అప్పుడు నాకు బుద్ధి వచ్చింది, ఓకే దీన్ని గెలుపుకోకూడదు, ఇలా గనక ఎప్పుడైనా అయినప్పుడు దానంతా అది వదిలేస్తే ఒక 2 days కి నార్మల్ అయిపోద్ది అని చెప్పి 2-3 టైమ్స్ వెళ్ళి డబ్బులు వదులుకున్నాక అప్పుడు అర్థమైంది నాకు. ఓకే, సో మీకు ఎవరైనా ఎప్పుడైనా ఇలాంటివి వచ్చినప్పుడు సో మీరు కూడా దాన్ని కలిపెట్టకుండా ఒక 2-3 days వెయిట్ చేయండి. సో ఈవెన్ దో మీకు ఇంకా ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వలేదంటే సో దెన్ యూ కెన్ కన్సల్ట్ ఏ డాక్టర్. సో ఓకే, ఆస్టోస్కోప్ ఇక్కడతో అయ్యింది మనకి. సో ఇంకా నోస్ గురించి వస్తే నోస్ లో మనకి నాస్ట్రిల్స్ ఉంటాయి. ఓకే, నోస్ వెనకాల మనకి ఫార్నిక్స్ ఉంటుంది. ఐ ఆల్రెడీ సెడ్ యూ, ఇది మనం డైజెస్టివ్ సిస్టమ్ లో డిస్కస్ చేసుకున్నాము. సో నోస్ వెనకాల అంటే మనకి లోపల స్కల్లో అనమాట. నోస్ వెనకాల నుంచి మనకి మౌత్ వరకు ఫార్నిక్స్ ఉంటుంది. ఓకే, నాసల్ ఫార్నిక్స్, ఓరోఫార్నిక్స్ అండ్ హైపోఫార్నిక్స్, 3 types ఆఫ్ ఫార్నిక్స్ ఉంటుంది. ఓకే, సో ఇక్కడ మనకి నాస్ట్రిల్స్ అనేది ఉంటుంది. ఈ నాస్ట్రిల్స్ మధ్యలో మనం చూసినట్లయితే ఒక పార్టీషన్ ఉంటుంది. సో ఇది లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ నాస్ట్రిల్స్ ని డివైడ్ చేస్తూ ఒక పార్టీషన్ ఉంటుంది. సో దాన్ని మనం స్పెక్టమ్ అంటాము. ఓకే, ఇది అనేది రెండింటిని డివైడ్ చేస్తూ ఉంటుంది. సారీ, సెప్టమ్ అంటాము. ఇది అనేది రెండింటిని డివైడ్ చేస్తూ ఉంటుంది నాస్ట్రిల్స్ ని. ఇక్కడ మనం చూసినట్లయితే హెయిర్ ఫాలికల్స్, చిన్న చిన్న హెయిర్ ఫాలికల్స్ కూడా మన నోస్ లో మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో ఎందుకు ఉంటుంది ఇది అని అంటే, డస్ట్, ఎక్స్టర్నల్ ఏజెంట్స్ ఏదైనా సరే, డస్ట్ పార్టికల్స్ కానీ ఇంకా ఏదైనా సరే ఎక్స్టర్నల్ ఏజెంట్స్, హార్మ్ఫుల్ ఏజెంట్స్ లోపల ఎంటర్ అవ్వకుండా, సో మనం ఇన్హేల్ చేసేది డైరెక్ట్ గా మనకి ఇక్కడ నుంచి ఇక్కడ ఎపిగ్లాటిస్ ఉంటుంది. సో ఈ ఎపిగ్లాటిస్ వల్ల మనకి ఫుడ్ ప్యాసేజ్, ఫుడ్ కి సపరేట్ పైప్ ఉంటుంది, బ్రీతింగ్ కి సపరేట్ గా ట్రాకియా ఉంటుంది. సో మనము ఎయిర్ అనేది మనకి ట్రాకియా నుంచి లంగ్స్ లోకి వెళ్తుంది. సో ఇంకొక పైప్ లో నుంచి ఫుడ్ అనేది లోపలికి డైజెస్టివ్ సిస్టమ్ స్టమక్ లోకి వెళ్ళిపోతూ ఉంటుంది. సో ఈ ఎపిగ్లాటిస్ అనేది ఏది కావాలంటే అది ఫుడ్ వచ్చినప్పుడు ఫుడ్ పైప్ ఓపెన్ చేసి ఇది క్లోజ్ చేస్తుంది ట్రాకియాని. ఎయిర్ వచ్చినప్పుడు ట్రాకియాను క్లోజ్ చేసి ట్రాకియాని ఓపెన్ చేసి ఫుడ్ పైప్ ని క్లోజ్ చేస్తూ ఉంటుంది. సో ఇలాగా డైరెక్ట్ గా మనకి లంగ్స్ లో వెళ్తుంది కాబట్టి హార్మ్ఫుల్ మెటీరియల్స్ ఏదైనా వెళ్ళినప్పుడు, ఓకే ఇట్స్ వర్కింగ్. సో మళ్ళీ ఏమైనా ఇది పని చేయకుండా పోతే లైక్ వాయిస్ అనేది వినిపించదు. సో దట్స్ వై నేను చెక్ చేసుకుంటూ ఉంటా, మధ్యలో ఛార్జ్ అయిపోతూ ఉంటుంది ఒక్కొక్కసారి. ఓకే, సో ఇన్హేల్ చేసినప్పుడు మనము ఈ ఎయిర్ తో పాటు ఏదైనా ఏమైనా వెళ్ళిపోయినప్పుడు, హార్మ్ఫుల్ ఏజెంట్స్ ఏమైనా వెళ్ళిపోయినప్పుడు లంగ్స్ లోని అది చేరిపోతుంది డైరెక్ట్ గా వెళ్ళి. సో ఇటువంటివి అవాయిడ్ చేయడానికి, సో అప్పుడు లంగ్స్ అనేది ఆబ్వియస్ గా మనకి ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది ఈ యొక్క డస్ట్ పార్టికల్స్ వీటి వల్ల. సో ఈ యొక్క హెయిర్ ఫాలికల్స్ మనకి ఈ యొక్క డస్ట్ పార్టికల్స్ అన్నిటిని ట్రాప్ చేసేస్తూ ఉంటుంది అనమాట. సో ఇలా ట్రాప్ చేయడం వల్ల మనకి డస్ట్ పార్టికల్స్, హార్మ్ఫుల్ ఏజెంట్స్ ఏవి కూడా లంగ్స్ లోకి వెళ్లకుండా ఇక్కడతోనే ఆగిపోతూ ఉంటుంది మనకి ముక్కులోని. ఓకే, సో అది మనకి అలా యాక్ట్ చేస్తూ ఉంటుంది. సో ఇంకా టంగ్ గురించి వస్తే మనము టంగ్, ఓకే, మనకి సలైవరీ గ్లాండ్స్ ఉంటుంది. సో మనకి టేస్ట్ తెలుస్తుంది, వీఆర్ ఏబుల్ టు టేస్ట్. మనం ఏదైనా తిని యమీ యమీ అని చెప్పి మనం చెప్పగలుగుతున్నాం అంటే ఇట్స్ ఆల్ బికాస్ టు
టంగ్. మనకి ఒక టైప్ గా డైజెస్టివ్ సిస్టమ్ కూడా మనకి టంగ్ లోని సలైవాతో కలిసినప్పుడు సలైవా నుంచి మనకి మౌత్ నుంచే మనకి దీన్ని మనం బక్కల్ క్యావిటీ అని కూడా అంటాము. సో దీని గురించి డీటెయిల్ గా మనం ఆల్రెడీ డైజెస్టివ్ సిస్టమ్ లో డిస్కస్ చేసుకున్నాం. సో ఇక్కడ నుంచి మనకి డైజెషన్ అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది. సో టంగ్ యాక్ట్స్ యాజ్ ది వాటర్. టేస్ట్ తెలియడానికి టేస్ట్ బడ్స్ అన్ని కూడా మనకి టంగ్ దగ్గర ఉంటుంది. ఓకే, సో ఇది మనకి టేస్ట్ తెలియడానికి ఎక్కువగా యూస్ అవుతూ ఉంటుంది. సలైవాతో మిక్స్ అవుతే మనకి టేస్ట్ అనేది తెలుస్తుంది. అండ్ లోపల డైజెస్టివ్ సిస్టమ్ కూడా ఈజీగా మనము ట్రాక్ చేసుకుంటూ ఉంటాం. ఓకే, డైజెస్టివ్ సిస్టమ్ ని. సో ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది కొన్ని రిసెప్టార్స్ ఉన్నాయి. సో ఆల్ఫాక్టరీ రిసెప్టార్స్. సో ఆల్ఫాక్టరీ రిసెప్టార్స్ మీరు వినే ఉంటారు. ఓకే, నెక్స్ట్ ఆల్ఫాక్టరీ రిసెప్టర్ gustatory receptors. Yeah, gustatory receptors, photoreceptors, what photoreceptors? సో ఇవన్నీ ఏంటి అని అంటే, ఆల్ఫాక్టరీ రిసెప్టార్స్ ఆర్ ప్రెసెంట్ ఇన్ అవర్ నోస్. సో దీస్ ఆర్ ది ప్రైమ్ రీజన్ మనం స్మెల్ చేయగలుగుతున్నాము అని అంటే, అక్కడెక్కడో వీధి చివరినో లేకపోతే పక్కింటి ఆంటీయో పైయింటి ఆంటీయో బిర్యానీయో లేకపోతే సాంబారో చేస్తే స్మెల్ అదిరిపోతుంది, ఇంకా తింటే ఎలా ఉంటుందో అని చెప్పి అనుకుంటూ ఉంటాము. మనం వెళ్ళి మమ్మీకి చెప్తే మమ్మీ ఇంకో 4 తగిలిస్తుంది, నేను చేసే కూర నచ్చవు కానీ వాళ్ళు చేసే కూర నచ్చుతాయి అని చెప్పి. సో మనం అలాగా స్మెల్ చేయగలుగుతున్నాము అని అంటే ఇట్స్ ఆల్ డ్యూ టు ది సో మనం ఆల్ఫాక్టరీ రిసెప్టార్స్ దయ వల్లే మనం అంత బాగా స్మెల్ చేయగలుగుతున్నాం అనమాట. సో దీస్ ఆర్ ది మేజర్ రీజన్ ఫర్ అవర్ స్మెల్లింగ్ సెన్స్. సో నెక్స్ట్ కమింగ్ టు గస్టేటరీ సెల్స్. సో ఇది మనకి ఎక్కువగా చెఫ్స్. సో మనము నయనతారది అన్నపూర్ణి అని ఒక మూవీ ఉంది. సో అక్కడ చెఫ్స్ కి కంటెంట్ తిన్న వెంటనే అందులో ఎంత క్వాంటిటీ సాల్ట్ ఉంది, ఎంత మసాలా ఉంది, ఎంత టైప్స్, ఏ వెజిటేబుల్స్ యూస్ చేశారు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎంత వేసారు, సో ఇవన్నీ కూడా టేస్ట్ ని బట్టి వాళ్ళు చెప్పగలగాలి. ఇంకా క్వాంటిటీ కావాలి, ఇది ఎక్కువైంది, ఇది తక్కువైంది అని చెప్పి వాళ్ళు జస్ట్ కొంచెం లిటిల్ బిట్ టేస్ట్ చేసి చెప్పేస్తూ ఉంటారు. సో వాళ్ళు అలా చెప్పగలుగుతున్నారు అంటే ఇట్స్ ఆల్ డ్యూ టు బికాస్ ఆఫ్ గస్టేటరీ రిసెప్టార్. సో దీని వల్లే అంత బాగా వాళ్ళు టేస్ట్ చేయగలుగుతున్నారు. ఓకే, చెఫ్స్ అంటే మామూలు టైప్ కాదు, హై లెవెల్ చెఫ్స్ అందరిలో కూడా ఈ యొక్క రిసెప్టార్స్ అనేది ఎక్కువగా వాళ్ళు బిల్డప్ చేసుకుంటారు. కొంతమందికి బిల్డ్ ఉంటుందన్నమాట. ఎక్కువగా ఫుడీస్ లో కూడా మనం ఇది అబ్జర్వ్ చేయొచ్చు. సో అది బై నేచర్ వాళ్ళు ఫుడ్ ఎక్కువ తినడం వల్ల అది అనేది వాళ్ళు ఆటోమేటిక్ గా వచ్చేస్తూ ఉంటుంది, గస్టరీ రిసెప్టార్స్. సో దీనివల్లే అన్ని టేస్ట్ మనకి తెలుస్తుంది అని అంటే. నెక్స్ట్ ఫోటో రిసెప్టార్స్ ఏంటి అని అంటే లైట్. ఓకే, ఫోటో అనగానే మనం ఫోటో సింథసిస్ అంటుంటాము, ఓకే ఫోటో ఎలక్ట్రాన్స్ అంటుంటాము. సో ఫోటో రిసెప్టార్స్ అంటే లైట్, ఫోటో అంటేనే లైట్. సో ఈ లైట్ ని మనం ఐడెంటిఫై చేయడానికి ఈ యొక్క ఫోటో రిసెప్టార్స్ అనేది ప్రైమ్ రెస్పాన్సిబుల్ అనమాట. సో ఇవన్నీ కూడా సెన్స్ ఆర్గాన్స్ కి సంబంధించిన సబ్జెక్ట్ అనమాట ఇదంతా కూడా. సో ఇంకా మనం నెక్స్ట్, సో ఇక్కడతో మనకి సెషన్ అనేది అయిపోయింది. సో మీకు ఐ థింక్ మీకు ఈ సెషన్ బాగుంది అనుకుంటున్నా. అండ్ రేపు నెక్స్ట్ డే 7 సెషన్ ఏంటి అని అంటే సెల్స్ అండ్ టిష్యూస్. సో అమేజింగ్ సెషన్. సో చాలా యూస్ఫుల్ సెషన్ అనమాట. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ సెషన్. సో ఖచ్చితంగా మిస్ అవ్వకండి. సెల్స్ అండ్ టిష్యూస్ రెండు కూడా నేను ఒక క్లాస్ లో, యాక్చువల్గా అది 2 వ్యాస్ట్ టాపిక్స్ అనమాట రెండు కూడా. సో రెండు సో మన 10 days ఛాలెంజ్. సో 10 days లో బయాలజీ కంప్లీట్ చేయాలి అని చెప్పి సో నేను అన్ని కూడా 1 సెషన్ లో కవర్ చేస్తున్నాను మీకు, అన్ని ఇంపార్టెంట్ మేజర్ టాపిక్స్ అంతా కూడా. సో ఖచ్చితంగా చూడండి, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ మీకు రైల్వేస్ కి అండ్ ఇంకా అప్కమింగ్ అన్ని ఎగ్జామ్స్ 2025 లో అన్ని ఎగ్జామ్స్ కి యూస్ అవుతుంది ఆ యొక్క టాపిక్. సో చూడండి, డోంట్ మిస్ ఇట్. ఓకే, సో హియర్ వి విల్ ఎండ్ దిస్ సెషన్ ఆస్పిరెంట్స్. సో ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దేర్స్ ఎ లాట్ ఆఫ్ హార్డ్ వర్క్
సో మీకోసం చేస్తున్నాను. సో ఐడెంటిఫై దట్ హార్డ్ వర్క్. సో లైక్, షేర్ అండ్ కింద కమెంట్ చేయండి ప్లీజ్. నేను నా యొక్క ఫస్ట్ సెషన్ నుంచి నేను చెప్తున్నాను, కమెంట్ చేయండి ఎలా ఉంది మీకు, ఇట్స్ వెదర్ ఇట్ ఈస్ గుడ్ ఆర్ నాట్ అని చెప్పి. సో ఒకరిద్దరు పెడుతున్నారు అంతే. సో ఓకే, ఇంకా మిగతా వాళ్ళు కూడా పెట్టాలి అని నా యొక్క కోరిక. ఇట్ మేక్స్ మీ వెరీ ఇమెన్స్ ప్లెజర్, అంటే నాకు చాలా హ్యాపీ ఫీల్ అవుతాను అనమాట. సో ఓకే, ఇంత హార్డ్ వర్క్ చేసాము, సో ఇట్స్ రీచింగ్ ఆస్పిరెంట్స్, స్టూడెంట్స్ కి ఇది మంచి రీచ్ వస్తుంది, ఓకే బాగుంది, వాళ్ళకి నచ్చింది అని చెప్పి కొంత సాటిస్ఫాక్షన్, ఒక సాటిస్ఫాక్షన్ నా జీవితానికి ఒక చిన్న సంతృప్తి అనమాట. సో కింద కమెంట్ చేయండి ఎలా ఉంది సెషన్ అని. సో నెక్స్ట్ సెషన్ కోసం వెయిట్ చేయండి. సో రేపు ఖచ్చితంగా వచ్చేస్తుంది మీకు సెషన్. So, okay, bye. Okay, aspirants, bye. So, stay tuned to the channel. Bye.